బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా వదల మండలం అబ్బిడిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న దాసరి మనోహర్ రెడ్డిని అబ్బిడిపల్లి ప్రజలు అడ్డుకున్నారు. నువ్వు మా ఊరికి ఏం చేశావని, మా ఊర్లో ఎందుకు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. అబ్బిడిపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్లే ఎన్నికల్లో ఎన్నుకుంటే 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆశలు పెట్టి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. పెద్దపల్లి జిల్లా వదల మండలం అబ్బిడిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన్ని అబ్బిడిపల్లి ప్రజలు అడ్డుకోవటం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అక్కడ ప్రజలు ఏ విధంగా అడ్డుకోవటం జరిగింది, దానికి ఆయన రియాక్షన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ ప్రియా. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతుంది. అయితే అధికార పార్టీకి చెందిన నేతలకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చుక్కెదురవుతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఈ రోజు తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని అబ్బడిపల్లి గ్రామ ప్రజలు అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రచారంలో భాగంగా దాసరి మనోహర్ రెడ్డి ఆ గ్రామానికి వెళ్లిన తరుణంలో గ్రామస్తులంతా కూడా ఇన్నాళ్ళు తమ గ్రామానికి ఏం చేసేవంటూ నిలదీసిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే అప్పట్లో ఏకగ్రీవంగా అంటే సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రకటించిన ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు కూడా తమకు 1 రూపాయి కూడా రాలేదంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఇన్ని సంవత్సరాలు అంటే గెలిచి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తమ గ్రామానికి 1 రోజు కూడా రాని నేతలు ఇప్పుడు ప్రచారంలో భాగంగా రావడం ఎందుకు అని చెప్పేసి కూడా వాళ్ళంతా నిలదీసిన పరిస్థితి నెలకొంది. దీనితో దిక్కుతోచలేని పరిస్థితిలో దాసరి మనోహర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు రాష్ట్ర వ్యాప్తంగా చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా అమలు అంటే పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో నియోజకవర్గంలో తిరిగే అవకాశం కూడా లేకపోయింది. అయితే ఇప్పుడు ఎన్నికల కోసము తమ ఇళ్లకు చేరుతున్నారంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి శ్రీకాంత్, ఒక నిమిషం. ఇప్పుడు చూసుకుంటే అబ్బిడిపల్లి గ్రామంలో ఉండేటువంటి ప్రజలకు అసలు దాసరి మనోహర్ రెడ్డి ఏం చేస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఆ మాటను ఎందుకని నిలబెట్టుకోలేకపోయారు? అయితే గతంలో ఎన్నికల సమయంలో గ్రామానికి సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామానికి అంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10 లక్షల రూపాయల చొప్పున కూడా తాయిలాలు ప్రకటించిన పరిస్థితి. గెలిచి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ ప్రతిపాదనను ఇప్పటి వరకు కూడా అమలు పరచకపోవడంతో వాళ్ళంతా కోపోద్రిక్తులైన పరిస్థితి. గ్రామానికి ఏమీ చేయలేదంటూ కూడా అంటే పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా చూస్తే అక్రమ తవ్వకాలు మాఫియాల లాంటిది పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దీనికి దాసరి అండదండలు ఉన్నాయంటూ కూడా దాసరి బినామీలు రెచ్చిపోతున్నారంటూ కూడా పెద్దపల్లిలో జోరుగా కూడా అంటే దాసరి మనోహర్ రెడ్డికి పెద్దపల్లిలో వ్యతిరేకత పూర్తి స్థాయిలో వ్యతిరేకత నెలకొందని చెప్పవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయ రమణారావు ప్రజాదరణ చూరుకొని దాదాపుగా ఈసారి ప్రజలంతా కూడా దాసరి మనోహర్ రెడ్డికి ఓటు వేయకుండా విజయ రమణారావును గెలిపించాలని చెప్పేసి కూడా దాదాపుగా పెద్ద ఎత్తున కూడా అంటే బీఆర్ఎస్ సొంత పార్టీ నుంచి కూడా ఈ దాసరి మనోహర్ రెడ్డి వైఖరి ఎండగడుతూ కూడా సొంత పార్టీ నేతలు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రియా, ఇప్పుడు ప్రధానంగా ఈ సమస్యను చూసుకున్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మొత్తానికి వ్యతిరేకంగా ఉండటం జరుగుతుంది అక్కడి ప్రజలు, లేదా కేవలం దాసరి మనోహర్ రెడ్డికి మాత్రమే వ్యతిరేకత చూపిస్తున్నారు? అంటే ఇక్కడ ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో మాఫియా అంటే ఏదైతే ఇసుక అక్రమ తవ్వకాలు అక్రమ తరలింపు ద్వారా చాలా గ్రామాలలో కూడా పరిస్థితి పూర్తి భిన్నంగా తయారయ్యింది. అంటే ఇసుకను అక్రమంగా తరలిస్తూకుంటా పెద్ద ఎత్తున కూడా దాసరి అనుచరులంతా కూడా డబ్బులు కూడా కొడుతున్నారంటూ కూడా తమ గ్రామంలో రోడ్లు కూడా దిక్కు లేవు, సరిగా అధ్వానంగా మారిపోతుందంటూ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు కోట్లలో లక్షల్లో దండుకుంటున్నారు కానీ తమ జిల్లాను మాత్రం అభివృద్ధి చేయట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా దాసరి మనోహర్ రెడ్డికి పూర్తి స్థాయిలో వ్యతిరేకతగా ఉందని కూడా చెప్పవచ్చు. ప్రియ,
రకంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో చూస్తే ప్రజలు అడ్డుకోవటం జరుగుతూ వస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే దాసరి మనోహర్ రెడ్డి వాళ్ళ అండ్ ఈ సమస్యను బీఆర్ఎస్ అధికార పార్టీ ఎలా చూస్తుంది, అసలు ఎలా ఎదుర్కొంటుంది? తాజాగా మనం ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిన ఆడియో కాల్ కూడా ఇటీవల కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. అంటే ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు చుక్కెదురుతున్న పరిస్థితి నెలకొంది. అంటే భవిష్యత్తులో ఇప్పుడు రాబోయే ఎన్నికలలో తమ ఓటమి కొన్ని స్థానాల్లో ఓటమి పాలయ్యే అంచనాలు కూడా, అంటే సర్వేల ప్రకారం కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా ఆ కేటీఆర్ కింది స్థాయి కార్యకర్తలకు కూడా సూచించినట్టుగా కూడా ఆడియో కాల్ ఒక కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి గెలుపు కష్టమేనని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారంటీ పథకాలతో అభ్యర్థులంతా కూడా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా అంటే సర్వేల అంచనాల ప్రకారం అయితే రాష్ట్రంలో ఈసారి ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేందుకు కూడా అనుకూల పవనాలు అయితే వీస్తున్నాయని కూడా చెప్పవచ్చు ప్రియా. చూసుకుంటే శ్రీకాంత్, ఇంత ప్రజలు ప్రశ్నించడం, నిలదీయడం జరుగుతుంది బీఆర్ఎస్ అధికార పార్టీ నాయకులని. అంటే ఇలాంటి తరుణంలో మళ్ళీ వాళ్ళనే అభ్యర్థులుగా నియమించడం జరిగింది కేసీఆర్. ఇలా చూసుకుంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీ డీలా పడిపోతుంది అని మనం అనుకోవచ్చా? తప్పకుండా ప్రియా, ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. నిన్నటికి నిన్న మనం ఆదిలాబాద్ లో చూసినట్టయితే స్థానికులంతా కూడా ఆగ్రహంతో అక్కడికి వచ్చిన నాయకులను కూడా పరుగులు పెట్టించి దాడి చేసిన ఘటన కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించింది. పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ ఎక్కడైతే అంటే దాదాపు ఈ 9.5 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా తమ స్వలాభాల కోసము పెద్ద తీవ్ర స్థాయిలో కబ్జాలతో పాటు మాఫియాలు నడుపుతూ, ఇటు మైనింగ్ మాఫియాలు, అక్రమ ఇసుక తవ్వకాలు, ఇలాంటి వివిధ రంగాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమ సంపాదన ఆర్జిస్తున్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత. అంటే 9 సంవత్సరాలుగా కూడా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో ప్రకటించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్క పథకం అంటే దళిత బంధుకు సంబంధించి 3 లక్షల రూపాయలు కూడా లంచం తీసుకున్నట్టుగా కూడా తన వద్ద ఉన్నదని చెప్పేసి కూడా స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఇదంతా అంటే ఈ నేతల అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీ నేతల తీరును అయితే ఎండగొట్టొచ్చు ప్రియా. శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.